హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ వైరెడ్డి. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు, అండ్ జడ్జెస్ తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చినాయా నచ్చలేదా, అండ్ యాంకర్ శ్రీముఖి గురించి మీరు ఏమనుకుంటున్నారు అనే విషయాల గురించి కామెంట్ చేయండి. మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయన్నమాట. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకుంటే కొంచెం బయట జరుగుతున్న కాంట్రవర్సీ గురించి అండ్ అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్కి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిందో, ఫస్ట్ ఎపిసోడ్లో శాలిని అనే అమ్మాయి ఉంది కదా, శాలిని అనే అమ్మాయికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ 20 to 30 minutes స్క్రీన్ స్పేస్ ఇచ్చారనేసి బయట టాక్ ఉందన్నమాట. దీంతో పాటు కొంతమంది రిజెక్ట్ చేశారు. ఉప్పల్ బాలు రిజెక్షన్ గురించి ఇలా బయట చాలా కాంట్రవర్సీస్ నడుస్తాయి. ఈ రియాలిటీ షో అంటేనే కాంట్రవర్సీస్ మీద నడిచేదనమాట. ప్రెసెంట్ ఏంటంటే అగ్ని పరీక్షకు అవ్వచ్చు, బిగ్ బాస్ సీజన్ 10 అవ్వచ్చు, కొంచెం బజ్ అయితే తక్కువ ఉండింది. దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం అవ్వచ్చు, లేకపోతే దాన్ని బజ్ని ఇంక్రీజ్ చేయడం కోసం అవ్వచ్చు. ఇలాంటి కొన్ని ట్రిక్లు బిగ్ బాస్ టీం వాళ్ళు చేస్తారు అంటారు కదా. సో అల్టిమేట్గా నిర్ణయం అనేది బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఎవరైతే జ్యూరీలో ఉన్నారో, అంటే జడ్జెస్గా ఉన్నారో, నవదీప్ అవ్వచ్చు, అభిజిత్ అవ్వచ్చు, లేకపోతే బిందు మాధవి అవ్వచ్చు, వీళ్ళు ఏంటంటే ఒక 10 to 20% వీళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఓవరాల్గా జ్యూరీ ఇచ్చే వీళ్ళని సెలెక్ట్ చేయాలి, వీళ్ళని సెలెక్ట్ చేయకూడదు అనే వాళ్ళ నిర్ణయమే ఉంటుందన్నమాట, తుది నిర్ణయం అంటారు. దాంతోపాటు మనం బయటకు వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నన్ను వీళ్ళు ఇలా అన్నారు, ఇవన్నీ కాంట్రవర్సీ అండి. ఎందుకంటే వాళ్ళకు ముందే ఇస్తారనమాట. ఒక ఫామ్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయమంటారు. ఆ ఫామ్లో ఉన్న క్వశ్చన్సే అడుగుతారు. ఎందుకంటే ఉప్పల్ బాలు విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కంటెస్టెంట్ విషయంలో అవ్వచ్చు, ఆ ఫామ్ ఫిల్ చేస్తారనమాట. ఆ ఫామ్ ఫిల్ చేసిన దాంట్లోనే మీరు ఇది రాశారు కదా, దీనికి మీరేమనుకుంటున్నారు, మీరు ఈ జెండర్ అనుకుంటున్నారు కదా, దీనికి మీరేమనుకుంటున్నారు అనేది వాళ్ళు అక్కడ ఫిల్ చేసిన క్వశ్చన్సే అడుగుతారు. దాన్ని నెగిటివ్గా తీసుకొని బయటికి మమ్మల్ని ఇలా చేశారు, అలా చేశారు అని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. దానితో పాటు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నావు, నీ వల్ల బిగ్ బాస్కి ఎందుకు ఉపయోగం, అదే కదండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నీ వల్ల బిగ్ బాస్కి ఉపయోగం ఉంటేనే వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేస్తారు. నీ వల్ల బిగ్ బాస్కి ఉపయోగం లేకపోతే ఎందుకు సెలెక్ట్ చేయాలా? అంటే నువ్వు ఒక కామనర్ అని సెలెక్ట్ చేయాలా, లేకపోతే నీ మీద సింపతి ఉందని సెలెక్ట్ చేయాలా? అలా చెయ్యరు. ఎందుకంటే నీ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండాలి, వాళ్ళ వల్ల నువ్వు ఉపయోగం పొందాలన్నమాట. సో అలాంటి క్యాండిడేట్స్ ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లేదు అంటే కొంచెం 2 గ్రీన్స్ అండ్ రెడ్ ఇవ్వచ్చు, లేకపోతే 2 రెడ్లు 1 గ్రీన్ ఇవ్వచ్చు, హోల్డ్లో పెట్టేసి నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ ఫేజ్కి పంపిస్తారనమాట. ఫస్ట్ ఈ స్టేజ్ మీద మెగా ఆడిషన్లో ఏదైతే జరుగుతుందో, ఈ మెగా ఆడిషన్లో నిన్ను రిజెక్ట్ చేయకపోవడానికి కారణం అంతా నీ చేతుల్లోనే ఉంటుందన్నమాట. స్టేజ్ మీద నువ్వు ఎలాగైతే పెర్ఫామ్ చేస్తావో అండ్ స్టేజ్ మీద వాళ్ళని ఎలా అయితే ఇంప్రెస్ చేస్తావో దాన్ని బట్టే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించలేరు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్లో 40,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఈసారి కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఈ కొన్ని లక్షల అప్లికేషన్స్ నుంచి 70 మందిని ఫైనలైజ్ చేశారు. ఈ 70 మందిలో ఫిల్టర్ చేసి 15 మందినో 20 మందినో అగ్ని పరీక్షకు పంపిస్తారు. ఈ అగ్ని పరీక్షలో ఈ 20 మంది, ఈ 15 మంది ఆరు 20 మందిలో 10 మంది మాత్రమే మెయిన్ హౌస్కి వెళ్తారు. సో ఈ మెయిన్ హౌస్కి ఏంటంటే ఇప్పుడు రకరకాల మైండ్ సెట్స్ ఉండొచ్చు. రియాలిటీ షో అంటే అలాగే ఉంటుంది కదా, అది అనుకోవచ్చు. బట్ పాయింట్ ఏంటంటే నిన్ను అక్కడికి పంపిస్తే వాళ్ళ షో డ్యామేజ్ అవ్వకూడదు. ఈ పారామీటర్స్ చూసుకుంటారనమాట. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బయట కాంట్రవర్సీకు అండ్ జ్యూరీ తీసుకునే నిర్ణయాలకు అండ్ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారనే రీజన్లకు ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది. సో దీన్ని తర్వాత చూసుకున్నట్లయితే మన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ఏంటంటే నేను వీడియోలో చెప్పినట్టు ఏంటంటే ఎపిసోడ్ అంటే ఒకే డేలో జరిగిన కంటెంట్ అనేది వాళ్ళు చూపించారు అనమాట. ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం బిట్స్ అండ్ పీసెస్గా కట్ చేసి ఎడిట్ చేసి అక్కడ వాళ్ళు ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తారు. సో అంతే, కొంచెం మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి మారిపోతున్నాయి, ఒకదానికి ఇంకో దానికి డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అంటే ఇదంతా స్క్రిప్టెడ్, ఇదంతా చాలా బయట అనుకుంటారు అనమాట. 1 డేలో జరిగిన షూటింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు జరిగింది కదా షూటింగ్. ఈ షూటింగ్ ఏదైతే జరిగిందో వీటిలో సమ్మరైజ్ తీసుకొని అందులో ఎవరైతే ఉంటారో అంటే మంచి కంటెంట్ ఉన్న వాళ్ళు, బాగా మాట్లాడిన వాళ్ళు, కొంతమంది బాగా మాట్లాడిన వాళ్ళు, కొంతమంది బాగా మాట్లాడిన వాళ్ళు, రిజెక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళ ఉంటారు కదా, వీళ్ళందరినీ ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఎపిసోడ్కి ఎంత కావాలో అంత కట్ చేసి ఇస్తారనమాట. సో అందులో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సేమ్
ఎందుకంటే ఎపిసోడ్లకు వెళ్ళడానికంటే ముందు మీకు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దామనేసి చెప్పాను. దాని తర్వాత తీసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్యాండిడేట్ చరణ్ అండి. ఈ చరణ్ అనే క్యాండిడేట్ ప్రాపర్ జంజీగా అని చెప్పాలా, మంచి హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. అండ్ తన రిలేషన్షిప్ గురించి మాట్లాడు, ఆర్జే అని చెప్పాడు. కొంచెం చాలా చాలా అంటే చాలా హైపర్గా ఉన్నాడు. నాకు ఒక నచ్చిన క్యాండిడేట్ అనమాట. ఇలాంటి క్యాండిడేట్, ఇలాంటి జెన్జీ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ హౌస్లో ఎలా ఉంటాడు అనేది చూడాలనింది నాకు. అగ్ని పరీక్ష కాదు, అగ్ని పరీక్ష కాకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని కోరుకునే వ్యక్తులలో నాకు ఈ అబ్బాయి ఉంటాడు అనమాట. ఎందుకంటే చరణ్ అక్కడ స్టేజ్ మీద తను పెర్ఫామ్ చేసింది అవ్వచ్చు, స్పాంటేనియస్గా మాట్లాడింది అవ్వచ్చు, అండ్ జడ్జెస్ తోటి అతను తీసుకున్న ఇంటర్వ్యూ అవ్వచ్చు. అండ్ కొంచెం అబ్బాయిని చూస్తే కొంచెం కొత్త తరం వ్యక్తిలాగా ఉన్నాడు అనమాట. సో ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది కొంచెం అది కూడా జనాలకు చూడాలని ఉంటుంది కదా. సో ఇలాంటి వ్యక్తి నాకు అగ్ని పరీక్షలో కాదు బిగ్ బాస్లో ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో 3 గ్రీన్లు ఎవరికైనా వచ్చినాయి అంటే నిన్నటితో పోల్చుకున్నా కానీ ఈ 3 గ్రీన్లు ఎవరికైనా వచ్చిందంటే అది ఈ అబ్బాయికి వచ్చిందనమాట. సో డైరెక్ట్గా టాప్ 15లోకి వెళ్ళాడు అనేసి వాళ్ళు చెప్పారు. కానీ ఈ అబ్బాయి అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అబ్బాయి అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే, బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లోకి, అగ్ని పరీక్ష కూడా హౌస్లోకి వెళ్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. సో నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను పాయింట్ టు పాయింట్ చెప్పట్లేదు అనమాట, అబ్బాయి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఇంటర్వ్యూ ఎలా చేశాడు, ఇవన్నీ. కాకపోతే మనం క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ మీరు ఎపిసోడ్ చూస్తారు కాబట్టి ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను నా పాయింట్ ఆఫ్ ఆ రివ్యూలో చెప్తాను అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే సెకండ్ బేబ్జాన్ అని ఒంగోలు నుంచి ఒక అమ్మాయి వచ్చిందనమాట. సో కొంచెం రస్టిక్గా ఉంది కానీ బట్ ఈ అమ్మాయికి అయితే 3 రిజెక్షన్లు వచ్చినాయి. ఈ అమ్మాయిని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే స్పాంటానిటీ లేకపోవడం. అంటే స్టేజ్ మీద వాళ్ళు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు దానికి స్పాంటానియస్గా అంటే అక్కడ స్పాట్లో రియాక్ట్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఈ స్పాట్ అనేది ఎక్కువ వస్తుంది. సో స్పాట్లో నువ్వు రియాక్ట్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొంచెం అమ్మాయి అమ్మాయింది కొంచెం ఆ నెగిటివ్ వైపు వచ్చినట్టుగా అనిపించింది అనమాట. మనకంటే కొంత టెలికాస్ట్ చేస్తారు కాబట్టి అది ఓకే, బట్ కొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా వచ్చుంటే బాగుంటుంది అని నాకు ఈఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించింది అనమాట. ఎందుకంటే కొంతవరకు బాగానే మాట్లాడింది, కొంత మేనేజ్ చేయలేకపోయింది. సో ఆ మేనేజ్ చేయలేకపోవడమే తనకు మైనస్ అయింది. అందుకే 3 రిజెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ తర్వాత కొంతమందిని పిలిచారు, వాళ్ళను ఏదో మాట్లాడాలి కాబట్టి స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ అలాగా ఇచ్చి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. స్క్రీన్ స్పేస్ విశిష్ట అనే అమ్మాయి అండ్ రాకేష్, నిఖిల్ వీళ్ళందరూ ఇచ్చారనమాట. నిఖిల్ విషయంలో కొంత అనిపించింది, తనకు కొంచెం ఇచ్చారు కానీ ఎక్కువ స్పేస్ ఇచ్చారు కానీ ఆ అబ్బాయికి ఇంకొంచెం అంటే సెకండ్ రౌండ్లో ఛాన్స్ ఇచ్చుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. కొంచెం అక్కడ సెంటిమెంటు ఇది అది అని మాట్లాడారు కానీ బట్ ఆ అబ్బాయి విషయంలో కొంచెం టైం ఇచ్చుంటే అట్లీస్ట్ ఒక గ్రీన్ ఇచ్చి 2 రెడ్లు ఇచ్చుంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాడు. అక్కడ తన యాటిట్యూడ్ అవ్వచ్చు లేకపోతే తన గేమ్ స్కిల్స్ అవ్వచ్చు బాగుంటే తను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేవాడు అని అనిపించింది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమన్ మసూద్ అని ఒక అబ్బాయి వచ్చాడండి. ఈ అబ్బాయి గురించి మనం మాట్లాడాలా. ఈ అబ్బాయికి 2 గ్రీన్స్ 1 రెడ్ ఇచ్చారు. అండ్ బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. ఆబ్వియస్లీ తెలిసిందే కదా. కాదు, అభిజిత్ రెడ్డి ఇచ్చాడు, మిగతా వాళ్ళిద్దరూ గ్రీన్ ఇచ్చారనమాట. సో ఈ అబ్బాయి గురించి కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద ఉన్నాడు. కొంచెం అంటే తను వాంటెడ్గా యాక్ట్ చేశాడా లేకపోతే తన క్యారెక్టర్ అలాగని తెలియదు కానీ కొంచెం ఫన్నీగా ఉన్నాడు పర్సన్. మోస్ట్లీ అంటే మేబీ దాని గురించే వాళ్ళు హోల్డ్లో పెట్టారేమో. నెక్స్ట్ ఏంటంటే ఈ హోల్డ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు గేమ్ ఆడతారు. గేమ్ ఆడి టాప్ 15 అగ్ని పరీక్ష 2కు సెలెక్ట్ అవుతారనమాట. అగ్ని పరీక్ష 2కు సెలెక్ట్ అయిన తర్వాత అగ్ని పరీక్షను దాటుకొని అక్కడ టాస్క్లు ఇస్తారు. టాస్క్లను దాటుకొని మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాలా. మోస్ట్లీ నేను కూడా అనుకుంటున్నా ఈ అబ్బాయి కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటే చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అమాయకంగా ఉన్నాడు, కొంచెం ఫన్నీగా ఉన్నాడు. అంటే చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫేజెస్ అన్ని దాటుకొని వెళ్ళాలా. తర్వాత స్టేజ్ మీద అతనికి ఒక టాస్క్ ఇచ్చారు. అభిజిత్ అయితే ఒక టీషర్ట్ గీసి దానికి ఒక సెంట్రల్ హోల్ పెట్టి ఎన్ని హోల్స్ ఉన్నాయని చెప్పడము, అక్కడ కంటెంట్ క్రియేట్ చేయడం బాగా అనిపించింది అనమాట. ఇది ఈ అబ్బాయిని స్టేజ్ మీద ఉంచారు. ఇంకో కంటెస్టెంట్ పిలిచారు, సుమా అనే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కొంచెం ఫిజికల్గా లేకపోతే అండ్ అపీరెన్స్ చాలా బాగుందండి. ఇక్కడ చెప్దాం అనుకున్నాను నేను,
బిగ్ బాస్కి రావాలని చాలామంది కామనర్స్ చాలా ఆస్పిరేషన్ తోటి వస్తారండి. వచ్చినా కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు సెలెక్ట్ చేసేది ఎవరంటే, ఫస్ట్ నేను చెప్పాను కదా, ఫస్ట్ అపీరియన్స్ ఉండాలి, తర్వాత స్పాంటేనిటీ ఉండాలి, తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఏదైనా టాస్క్ ఇస్తే టాస్క్ చేయాలి, తర్వాత ఏదైనా ఆర్గ్యుమెంట్ అనే టాస్క్ ఇచ్చినప్పుడు అన్ని ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేవి బాగుండాలి. ఇలా ఉంటేనే సెలెక్ట్ చేస్తారు. కొంచెం మీ అమ్మాయిలో కూడా నాకు అనిపించింది అనమాట, కొంచెం బెటర్ క్వాలిటీస్ అనిపించాయి, బిగ్ బాస్ హౌస్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనిపించింది అనమాట. కొంచెం లుక్ వైజ్ కూడా కొంచెం బెటర్గా ఉంది అమ్మాయి. సో మోస్ట్లీ ఎందుకంటే వాళ్ళకు కూడా గ్లామర్ కోసం చూస్తారు కాబట్టి, ఎపిసోడ్ జనాలు చూడాలంటే ఎంతో కొంత గ్లామర్ ఉండాలి, మరి రా రస్టిక్ ఫేసెస్ ఉంటే చూడలేరు కదా, అందుకని కొంతమంది సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనం నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ చాయిస్. నిన్నే ఎందుకు సెలెక్ట్ చేయాలనేది నువ్వు స్టేజ్ మీద చెప్పుకునే రీజన్ని బట్టి ఉంటుంది. ఆ రీజన్ నువ్వు ప్రాపర్గా చెప్పుకోలేకపోతే అది ఎవరైనా చేయలేరు. సో ఈ అమ్మాయి కూడా బాగా చెప్పింది, కొంచెం హైజీన్ అనేసి ఆ స్టేజ్ మీద మనకు ఆవు పేడ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి, అంటే ఆవిడ నేను బాత్రూమ్ క్లీన్ చేయనది కొంచెం అది ఇది అంటే వాళ్ళు టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్లో కూడా చేశారు. ఇవి ఇన్ బిట్వీన్ ఏంటంటే ఈ అబ్బాయి మసూద్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, సో ఈ మసూద్ అనే అబ్బాయి అండ్ ఈ అమ్మాయి, వీళ్ళిద్దరి స్క్రీన్ స్పేస్ ఎక్కువ చూపించారు ఇవాళ. వీళ్ళిద్దరితో పాటు ఫస్ట్ వచ్చిన చరణ్, వీళ్ళ ముగ్గురిదే ఉంది ఈరోజు ఎపిసోడ్ మొత్తం. సో బాగా అనిపించింది అనమాట నాకు, మంచి కామెడీ అనిపించింది. జ్యూరీ కూడా మంచి 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 టైం ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుమా చూసుకున్నాం కదా, సుమా తర్వాత వచ్చేసరికి మనకు అక్షయ్ అని ఒక అబ్బాయి వచ్చాడండి. ఈ అక్షయ్ గురించి మనం మాట్లాడాల. అక్షయ్ను బయట ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేశారని కొంచెం కాంట్రవర్సీ చేస్తున్నాడు అబ్బాయి. రోల్ కోస్టర్ చేస్తాడంటే, ఐటీ ఎంప్లాయీ రోల్ కోస్టర్ అంటే రోస్ట్ వీడియోస్ చేస్తాడంట. ఆ అబ్బాయి స్టేజ్ మీద చేసిన తప్పు ఏంటంటే, నేను రోస్ట్ వీడియోస్ చేస్తానని చెప్పడమే తప్పు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళని రోస్ట్ చేయమన్నారు, కానీ జ్యూరీ మెంబర్స్ యాంకరే అతన్ని రోస్ట్ చేసినట్టు నాకు అనిపించింది అనమాట. కొంచెం స్టేజ్ మీద హ్యాండిల్ చేయలేకపోయాడు అనిపించింది. స్టేజ్ మీద అతనికైనా ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని ఉంటే పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు అనమాట అతన్ని. అది ఏంటంటే వాళ్ళు రోస్ట్ చేయమని ఛాన్స్ ఇచ్చారు, నీకు ఎందుకంటే టాస్క్లు ఇస్తారు, టాస్క్లు ఇచ్చినప్పుడు టాస్క్లు చేయాలి, ఆ టాస్క్లు చేయకుండా మనోడు కన్ఫ్యూజ్ అయిపోయాడు మొత్తం. ఎందుకంటే ఆబ్వియస్లీ కన్ఫ్యూజ్ చేస్తారు, నీకు వాళ్ళు ఉన్నదే అందుకు ఫిల్టర్ చేయాలి కదా. 70 మందిలో 15 మందిని 20 మందిని సెలెక్ట్ చేయాలంటే నీకు ఎంత ఫిల్టర్ చేయాలి, ఆ ఫిల్టర్ చేయాలంటే నువ్వు ఎంతవరకు స్టేబుల్గా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ ఆ స్టేబుల్గా నాకు అనిపించలేదు అనమాట, కొంచెం స్టేబుల్గా ఉంటే బాగుండేది, ఇతనికి కొంచెం హ్యాండిల్ చేయగలిగి ఉంటే బిగ్ బాస్ హౌస్కి ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్. సో అతని చేతులారా అతను చేసుకుంది, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇది జ్యూరీ తోటి ఆర్గ్యుమెంట్ అంటే అది అతనికి ఇచ్చిన టాస్క్, బట్ అతను హ్యాండిల్ చేయలేకపోయాడు. బయట అయితే కొంచెం వేరుగా ఉంది, కానీ ప్రోమోలో వచ్చింది దాన్ని పట్టుకొని, బట్ బయట వేరుగా ఉంది. నువ్వు హ్యాండిల్ చేస్తుంటే బాగుంటుంది బ్రో. లైక్ ఆ రోస్ట్ అనేది ఇంపార్టెంట్ బిగ్ బాస్కి. ఆ అతి ఐ వాంట్ దట్ అతి అంటారు కదా, అతి బిగ్ బాస్కి అవసరం. దాన్ని నువ్వు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయావు స్టేజ్ మీద అనిపించింది. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనిపించింది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాయత్రి అనే ఒక అమ్మాయి వచ్చింది. గాయత్రి అనే అమ్మాయి హైదరాబాద్ నుండి వచ్చింది. సో కెనడా రిటర్న్స్ అంట. చెప్పాం కదా కొంచెం అపీరియన్స్ ఉండాలనేసి, కొంచెం ఈ అమ్మాయి కొంచెం పాష్గా ఉన్నట్టు అనిపించింది. కెనడా నుండి వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం పాష్గా ఉంటారు. ఆవిడ గురించి చెప్పారు, ఆవిడ ఫ్యామిలీ గురించి చెప్పారు, ఫాదర్ లేరు మదర్ ఉన్నారని చెప్పారు. ఆవిడ కూడా టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేసింది అమ్మాయి, బాగానే చేసింది. తర్వాత బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తున్నామని క్వశ్చన్ అడుగుతారనమాట. బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తున్నారంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి అడిగే క్వశ్చన్ ఇది, కాకపోతే దానికి ఎలా ఆన్సర్ ఇస్తారనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు వస్తున్నారంటే, నా క్యారెక్టర్ని మార్చుకోవడానికి వస్తున్నాము అని చెప్తుంటాను. సో నీ క్యారెక్టర్ మార్చుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి రావడానికి, అంటే బిగ్ బాస్ నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని నవదీప్ అన్నాడు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేయడానికి ఎందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఇచ్చారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే నవదీప్ అండ్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి రెడ్ ఇచ్చింది అనమాట. సో నెక్స్ట్ లెవెల్లో అమ్మాయిని చూసుకొని తర్వాత అగ్ని పరీక్షకు ఫైనలైజ్ చేస్తారు. కొంచెం హోల్డ్లో పెట్టడం కూడా మంచిదే అనమాట ఇలాంటి క్యాండిడేట్. ఎందుకంటే వాళ్ళందరినీ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్గా చూసుకున్నట్లయితే స్క్రాప్ ఉండొచ్చు. బట్ కొంతమందిని హోల్డ్లో పెడితే అండ్ వాళ్ళ లిస్ట్ చూసుకున్న తర్వాత వీళ్ళని ఓకే లిస్ట్లో వీళ్ళు ఫిట్ అవుతారు, లేకపోతే ఈ 15 మెంబర్స్లో ఈ క్యారెక్టర్ ఫిట్ అవుతారు అనుకుంటే వాళ్ళని మళ్ళీ లోపలికి తీసుకొస్తారనమాట. లేదు
కొంచెం 50-50 ఛాన్సెస్లో ఉన్న, 70-30 ఛాన్సెస్లో ఉన్న, 90-10 ఛాన్సెస్లో ఉన్న కానీ వాళ్ళని హోల్డ్లో పెడతారు. సో చూద్దాం, ఇంతకంటే మంచి క్యాండిడేట్ వస్తే అతన్ని సెలెక్ట్ చేస్తారు, వీళ్ళను తీసేస్తారు. లేదంటే ఇలాంటి క్యాండిడేట్స్ దొరకలేదు అనుకుంటే ఈ క్యాండిడేట్ని కొంచెం ఫైనలైజ్ చేసుకుంటారు అనమాట. ఇది ఓవరాల్గా. తర్వాత కొంతమంది వచ్చారు మధ్యలో, చెప్పాం కదా ఇది ఎపిసోడ్ ఏంటంటే ఒకేసారి టెలికాస్ట్ చేసింది, ఒకేసారి రిలీజ్ చేయట్లేదు. ఎడిటర్ మా కొంచెం తన పనితనం ఉపయోగిస్తున్నాడు అనమాట. ఆ పనితనం ఉపయోగించి తనకు సంబంధించిన ఏవైతే ఈ ఎపిసోడ్కి అవసరమో వాటన్నిటినీ టెలికాస్ట్ చేస్తున్నారు. కొంచెం బెటర్, ఎందుకంటే జనాలకు నచ్చేటట్టు తీయాలి కదా, అంటే తీయాలి ఇన్ ద సెన్స్ కట్ చేయాలి కదా. కొంచెం కాస్ట్యూమ్ విషయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి బ్రో, ఎందుకంటే అది కామన్, అది మనం ఏం చేయలేము. అది లాస్ట్లో రుచిత అనే ఒక అమ్మాయి వచ్చిందండి, ఓల్డ్ గెటప్లో వచ్చింది. ఎంటర్ అవడమే రుచిత ఓల్డ్ గెటప్లో వచ్చింది. మంచి తెలంగాణ స్లాంగ్ ఉందన్నమాట. సో సూపర్గా అనిపించింది తెలంగాణ స్లాంగ్, అది ఇది యా సూపర్గా అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆవిడ వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఆవిడని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇండివిజువల్గా ఉండాలనుకుంటే వాళ్ళ మదర్ అంటే ఇష్టం అని చెబుతుంది, వాళ్ళ ఫాదర్ అంటే కొంచెం తను వచ్చిన విధానం ఇష్టం అని చెప్తుంది, కానీ వాళ్ళ ఫాదర్ నుంచి అంత లవ్ అంత రాలేదని చెప్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అదేనండి. కొత్త జనరేషన్ ఏంటంటే, కొత్త జనరేషన్ అనేవాళ్ళు ప్రతిదీ షార్ట్గా కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా, ఈ రీసెంట్గా జరిగిన జెన్జీ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోరుకుంటున్నారు. సో పాత తరం ఏంటంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ వాళ్ళు ఎప్పుడు కోరుకోరు అనమాట. సో ఇమీడియట్ రిజల్ట్స్ కోరుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ అమ్మాయి కూడా ఉందన్నమాట. ఇతనికంటే మనం మాట్లాడుకోవడానికంటే ముందు ఒక క్యాండిడేట్ గురించి నేను చెప్పడం మర్చిపోయా. భరత్ అనే క్యాండిడేట్ గురించి చెప్పడం మర్చిపోయా. భరత్ అనే క్యాండిడేట్ మధ్యలో వచ్చారనమాట. భరత్ అనే క్యాండిడేట్, సో అతన్ని సెలెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా హోల్డ్లో కూడా పెట్టి ఉండొచ్చు. అతనికి అన్ని ఆల్రెడీ ఇచ్చేసి రిజెక్ట్ చేశారనమాట. అతన్ని వైబ్ కానీ అతను పాట పాడుకుంటూ వచ్చాడు. ప్యారడైజ్ మూవీలో సాంగ్ పాడాడు, డాన్స్ చేశాడు, బాగానే చేశాడు. అతన్ని ఎందుకు రిజెక్ట్ చేశారనేది అర్థం కాలేదు. ఈ విషయంలో నాకు జ్యూరీ మీద కొంచెం కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే ఎవరెవరినో హోల్డ్లో పెడుతున్నారు, అంటే గ్రీన్లు ఇచ్చి ఒక రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడుతున్నారు. ఇతన్ని కూడా హోల్డ్లో పెట్టవచ్చు అనిపించింది అనమాట. కొంచెం ఇతని విషయంలో నాకు అన్యాయం జరిగిందేమో అనిపించింది. కొంచెం ఇతనిలో కొంచెం టాలెంట్ ఉన్నట్టు అనిపించింది అనమాట. సో అలాంటి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇదండి ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తం. అంటే పిన్ టు పిన్ చెప్పలేదు, కానీ ఒక్కొక్క క్యాండిడేట్ గురించి, వాళ్ళ పర్సనాలిటీస్ గురించి, వాళ్ళు ఇది జ్యూరీ తీసుకున్న నిర్ణయం కరెక్టా లేకపోతే కాదా, లేకపోతే అక్కడ ఎవరు బాగా పెర్ఫామ్ చేశారో వాటన్నిటి గురించి నేను ఈ వీడియో మొత్తం చెప్పాను కదా. ఇప్పటికైనా మానుకోండి, ఎందుకంటే అందరినీ సెలెక్ట్ చేయాలంటే కుదరదనమాట. వాళ్ళకి నీ వల్ల ఉపయోగం ఉంటే సెలెక్ట్ చేస్తారు. నీకు స్టేజ్ ఇచ్చారు, నీకు స్టేజ్ ఇచ్చినప్పుడు నీ స్టేజ్ని ఎంతవరకు నువ్వు ఉపయోగించుకుంటావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతేగాని నువ్వు స్టేజ్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకుండా నువ్వు బయటకు వచ్చేసి నన్ను రిజెక్ట్ చేశారు, నన్ను అది చేశారు, ఇది. ఎందుకంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు మొత్తం టెలికాస్ట్ చేయరు కదా, మొత్తం టెలికాస్ట్ చేస్తే దొరికిపోతారు, అందరు దొరికిపోతారు. మొత్తం టెలికాస్ట్ చేయరు కదా, వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళని మాత్రమే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూపిస్తారు. బయటకు వచ్చి వాళ్ళు ఏదో వ్యూస్ కోసము, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కోసం ఏదేదో కాంట్రవర్సీ చేస్తుంటారో వాటన్నిటిని మీరు నమ్మొద్దు. ఎందుకంటే యాజ్ ఎ బిగ్ బాస్ ప్రేక్షకులుగా మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, బిగ్ బాస్ షో అంటేనే కాంట్రవర్సీ షో. దాని గురించి పట్టించుకుంటే మీరు ఆ షోకున్న మజాని ఎంజాయ్ చేయలేరు అనమాట. ఇది ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అనో, లేకపోతే కొంతమందికి న్యాయం చేస్తారు, లేకపోతే బయట మీరు వినే ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వింటే మీకు ఆ షోకున్న మజా అనేది పోతుంది. మజా పోయిందంటే మీకు ఆ షో నచ్చదు. రియాలిటీ షోస్ అన్నీ ఇలాగే ఉంటాయి. మీరు ఇలాగే ఈ మైండ్ సెట్ తోటి చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది, మీకు బాగా నచ్చుతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మీకు వస్తుంది అనేది నా పాయింట్. సో ఇప్పటి వరకు మన వీడియో చూస్తూ వచ్చారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.